వన్డేలో టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మందాన అరుదైన రికార్డు నెలకొల్పారు. మహిళల వన్డేలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు. ఆస్ట్రేలియాపై 50 బంతుల్లో 101 చేశారు. అంతకు ముందు 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. మొత్తంగా ఇవాల్టి మ్యాచ్లో 63 బంతులు ఎదుర్కొన్న స్మృతి 125 పరుగులు చేశారు. ఇందులో 17 ఫోర్లు 5 సిక్స్లు ఉన్నాయి. అంతేకాకుండా వరుసగా 2 వన్డేలో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా మందాన నిలిచారు. ముల్లాన్పూర్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ మందాన శతకం చేశారు. ఇక ఇదే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌట్ అయింది. బెత్ మూనీ భారీ శతకం బాదడంతో భారీ స్కోర్ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమానికి మద్దతుగా నిలిచేందుకు భారత మహిళా క్రికెటర్లు ఈ మ్యాచ్లో పింక్ జెర్సీ ధరించారు. అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను తక్షణమే పరిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై బొండా ఉమా అభినందనలు వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను వేగంగా నిక్షిప్తపాతంగా తీర్చిదిద్దేందుకు పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బొండా ఉమా. తాను అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యపై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవడాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించారన్నారు. ప్రజల పట్ల చూపిన వేగవంతమైన స్పందన ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యలు సమర్థవంతంగా జరిగితే ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం పొందగలవని బొండా ఉమా విశ్వసిస్తున్నారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని, అరాచకం పెచ్చరిల్లిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరకామణిలో జరిగిన అక్రమాలపై ఆయన మండిపడ్డారు. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లను ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్గా చేశారని వ్యాఖ్యానించారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతో పాటు జనాన్ని కూడా జగన్ గ్యాంగ్ దోచుకుందని ఆరోపించారు. చివరకు తిరుమల శ్రీవారి సొత్తును కూడా వదలలేదని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు వచ్చారని చెప్పారు. కోట్ల సొత్తు కొల్లగొట్టారని ఆరోపించారు. ఆ డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని, ఇందులో వాటాలను తిరుపతిలో భూమన నుంచే తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెబుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కలకలం రేపింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు హైడ్రోఫోనిక్ గంజాయి తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. తనతో పాటు తెచ్చిన లగేజీలో 12 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 12 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకుని మరింత విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో పరకామణిలో జరిగిన చోరీలపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు బోమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం సీఎం చంద్రబాబుకు నారా లోకేష్కు ఒక అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా అబద్ధాలు, విష ప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటైనన్నారు. పరకామణిలో చోరీ విషయంలోనూ లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆలీబాబా అరడజను దొంగల రాజ్యాన్ని నడుపుతూ వైఎస్ఆర్సీపీపై తమ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బోమన మండిపడ్డారు. 2025 దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ముస్తాబవుతుంది. ఇప్పటికే గణపతికి తొలి పూజలు చేసి అంకురార్పణ జరిపారు. ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 11 రోజుల పాటు జరగనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమయ్యే దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ ఏడాది తిథి వృద్ధి చెందడంతో 2025 దసరా శరన్నవరాత్రులను 10 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం 11వ రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన విజయదశమి పండుగ నిర్వహించనున్నారు. సాధారణంగా ప్రతి ఏటా కనకదుర్గమ్మ అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన 11వ అవతారంగా కాత్యాయని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ములుగు జిల్లా వెంకటాపురంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ పేరిట పోస్టర్లు వెలిశాయి. 21 నుంచి 27 వరకు పార్టీ స్థాపన వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఘటన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీపై విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పేర్నమిట్టకు చెందిన వల్లేపు మల్లేశ్వరి అనే విద్యార్థి కోర్సు పూర్తి చేసినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వేధిస్తుందని ఆరోపించారు. మొదటి సంవత్సరం పుస్తకాలు తీసుకోలేదని చెప్పినా బుక్స్ తీసుకున్నట్లు అదనపు ఫీజులు కట్టాలని కాలేజీ ఒత్తిడి చేస్తుందని, లేదంటే సర్టిఫికెట్లు ఇవ్వమని బెదిరిస్తున్నారని వాపోయారు. అధికారులను లేదా మీడియాను ఆశ్రయిస్తే బ్లాక్ లిస్ట్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాలేజీ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు వినోద్, ఎస్ఎఫ్ఐ. ఈరోజు కలెక్టరేట్ వద్ద ఎస్ఆర్ కాలేజీ విద్యార్థినితోటి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఎస్ఆర్ కాలేజీలో చదువుతున్నటువంటి ఈ విద్యార్థినికి సర్టిఫికేట్లు ఇవ్వమని అడిగితే, మీరు మొదటి సంవత్సరం పుస్తకాలు మా దగ్గర తీసుకోకపోయినా మాకు ఆ ఫీజు మాత్రం చెల్లించాలని ఆ విద్యార్థిని డిమాండ్ చేశారు. కాదు సార్, మేము మొదటి సంవత్సరం అవసరమైనటువంటి పుస్తకాలని సీనియర్ దగ్గర నుంచి మేము తీసుకున్నామని చెప్పినా మా దగ్గరే తప్పనిసరిగా కొనాలి, ఇది మా యొక్క రూల్ అని చెప్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఏమో విద్యా సంస్థల్లో ఎటువంటి పుస్తకాలు అమ్మటం, కొనటం లాంటివి జరగకూడదు అని చెప్పి చెప్తా ఉంటే, మరోవైపు ఎస్ఆర్ కాలేజీ ఏమో మా దగ్గర పుస్తకాలు కొనాల్సిందే, ఒకవేళ కొనకుండా మీరు బయట తీసుకున్నా ఫీజు మాత్రం చెల్లించాలని చెప్పి విద్యార్థుల్ని ఒత్తిడి చేయటం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. అవమానకరంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. జిల్లా ఆర్ఐఓ దృష్టికి తీసుకెళ్ళినా కానీ మీరే కూర్చొని మాట్లాడుకోమని చెప్పడం కూడా సరైంది కాదు.
విద్యార్థుల పట్ల ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఫీజుల విషయంలో ఒత్తిడి గురి చేస్తున్నటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి అవినీతి తిమంగళం అని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి నిన్న విడుదల చేసి కాగితం కేవలం చిత్తు కాగితం, అది ప్రొసీడింగ్ కాపీ కాదు, కేవలం ప్రొజోనల్ మాత్రమే, కనీసం సంతకం పెట్టే ధైర్యం లేని పిరికివాడు కడియం శ్రీహరి. అబద్ధపు వాదనలు ఉన్న చిత్తు కాగితాన్ని తగలపెడుతున్నామని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం. సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జీఓ టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇది నిన్న ఓజీ సినిమా టికెట్కు ఉన్న విలువ రైతు ప్రాణాలకు లేదా అని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. పేదోడి ఆరోగ్యంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రాయలసీమలోని ఉల్లి రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు.